ఆగండి. ఇదిగో. థ్యాంక్ యూ ఆంటీ గారు. నీకోసం కాదు, అర్చన కోసం. మేము మా పిల్లల్ని మా జీవితం కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తాము. మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే భరించగలం, కానీ మా పిల్లలకి ఇంత కష్టం వచ్చినా సరే అస్సలు భరించలేం. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అర్చన. ఏమైంది? నేను ఇక్కడికి మొదటిసారి వస్తున్నట్టుగా ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు? ఉన్నట్టుండి ఎన్ని రోజుల తర్వాత ఇలా వచ్చేసరికి నువ్వు ఇంకే దారి వదిలిపెట్టలేదు కదా ప్రవీణ్, అందుకే పాత దారిలోనే వెళ్లాల్సి వచ్చింది నిన్ను వెతుక్కుంటూ తిన్నగా. అయినా నువ్వెందుకు రాలేదు? చాలా గొప్పోడు అయిపోయావా? పెళ్లికి శుభాకాంక్షలు చెప్పావు కానీ ఆ తర్వాత మాయం. నువ్వు నా సంతోషాన్ని చూడలేకపోయావా? లేదంటే నాతో స్నేహాన్ని తెంచేసుకోవాలనుకున్నావా? కోపంగా ఉంది కదా నా మీద? కోపంగా ఉంది కదా? ఎందుకు నీకు నా మీద కోపం? నేను నిన్ను నా పెళ్లికి పిలవనందుక, లేకపోతే నేను నీ మీద చెయ్యి చేసుకున్నానని కోపమా? నీకంత కోపంగా ఉంటే నన్ను కొట్టు. నీ కోపం మొత్తం తీర్చుకో ప్రవీణ్. ఎందుకు కొట్టవరా నన్ను? కొట్టు ప్రవీణ్. నేనే పెద్దవాణ్ణి, కానీ నాకంటే నీ ఈగో ఇంకా పెద్దది. నీ ఈగో పోయేంత వరకు కూడా మనిద్దరం మళ్ళీ మామూలుగా మారలేం ప్రవీణ్. అందుకే కొట్టమంటున్నాను. ఎందుకు కొట్టవరా నన్ను? కొట్టు. చూడు ప్రవీణ్, ఇలా చూడు ప్రవీణ్, నీకెలాంటి నష్టం ఉండదని నాకు తెలుసు, కానీ నాకు నష్టం ఉంటుంది. నీ గురించి ఆలోచించి నేను రాత్రులు నిద్రపోలేకపోతున్నాను ప్రవీణ్. మొదట్లో మన దగ్గర ఏమీ లేదు, కానీ ఆ తర్వాత ఇద్దరం కలిసి ఎంతో స్ట్రగుల్ అయ్యాం, ఇద్దరం కలిసి డబ్బు సంపాదించాం, ఇద్దరం కలిసి గొప్పవాళ్ళం అయ్యాం, ఇద్దరం కలిసి పనిచేసాం, ఇద్దరం కలిసి కష్టపడ్డాం ప్రవీణ్. మరి మళ్ళీ మనం కలిసి ఎందుకు ఉండకూడదురా? నీకు నన్ను కొట్టాలనుంటే కొట్టు ప్రవీణ్, కొట్టు. ఎందుకు కొట్టవరా నన్ను? ఇలా చూడు, నువ్వు నాకు దూరంగా మాత్రం ఉండకు. నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రవీణ్. నీకు అర్థమవుతుందా లేదా? నీకు నన్ను కొట్టాలని లేదా? సరే అయితే రా, ముందు కూర్చో. ఇలా పట్టు, ఓడించు నన్ను. ఈ రోజు ఆటో ఇటో ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. నేను ఎంత తప్పు చేశానో నాకు తెలిసిపోయింది ప్రవీణ్. ఇక మీదట ఎప్పుడూ నేను నిన్ను ఇబ్బంది పెట్టను. ఇంకా చూస్తున్నావు ఏంటి ప్రవీణ్? ఏదో ఒకటి మాట్లాడు. నన్ను క్షమించు అభి, నన్ను క్షమించు. నా మనసులో నీ మీద ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ద్వేషం లేదు, కేవలం స్నేహం తప్ప. అయినా నువ్వు తప్ప ఇంకెవరుంటారు నాకు స్నేహితులు? నువ్వు నిద్రపోనట్టే నేను కూడా ఇక్కడ మేలుకొనే ఉన్నాను. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని నాకు అనిపించింది, కానీ నాకు ధైర్యం సరిపోలేదు అభి. ఒకవేళ మాట్లాడదామని కలిసినా కూడా ఏం మాట్లాడాలో. నాతో మాట్లాడడానికి నీకు ధైర్యం కావాలా? నీకు అవకాశం కావాలా ప్రవీణ్? నన్ను క్షమించబి. ఇప్పుడు జరిగినవన్నీ ఏమైతే ఉన్నాయో అవి నాకు తెలియకుండా జరిగిపోయాయి. ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. నేను నిన్ను కలుద్దాం అనుకున్నాను, కానీ నీ కళ్ళలోకి చూసే ధైర్యం నాకు లేదు. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చేసావు కదా, నాకు నా స్నేహితుడు, నా ధైర్యం రెండు నాకు దక్కినట్టే. నువ్వు ఏం చెప్పినా సరే నేను చేస్తాను. నువ్వు కోరుకునేది నేను ఆలియాని పెళ్లి చేసుకోవాలనేగా? సరే, నేను ఆలియాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ ప్రామిస్. నువ్వు ఎక్కడ చేసుకోమన్నా, ఎప్పుడు చేసుకోమన్నా, ఎలా చేసుకోమన్నా తను చేసుకోవడానికి సిద్ధమే, కానీ నన్ను క్షమిస్తే చాలు. కానీ ప్రవీణ్, నేను ఇప్పుడు ఈ పెళ్లి గురించి నిర్ణయం తీసుకోలేను. ఇప్పుడు ఈ పెళ్లి గురించి నువ్వు ఆలియాతో, నాన్నమ్మతో మాట్లాడాల్సి ఉంటుంది. అది కూడా ఇంటికొచ్చి. నేను అక్కడికి వస్తాను అభి. నేను అందరినీ క్షమాపణ అడుగుతాను. ఆలియా కూడా సారీ చెప్తాను. తర్వాతే పెళ్లి చేసుకుంటాను. ఆ కళ్ళజోడు హిప్నాటిజం నుంచి బయటపడ్డట్టున్నాడు. అందుకే ఇంత త్వరగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ప్రవీణ్ ఆ కళ్ళజోడి ముందే ఆలియాని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసినప్పుడు అస్సలైన మజా ఉంటుంది. నేను ఆ మూమెంట్ని అస్సలు మిస్ చేసుకోకూడదు.
మనల్ని పిలిచారు గానీ అత్తయ్య ఎంతవరకు రాలేదు. అరే బాగానే ఉంది. నేను మీ అందరినీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇక్కడికి రమ్మన్నాను. మీరేమో ఎవరి గోల్లో వాళ్ళున్నారేంటి? ఓహో మామ్, ఏంటి ప్రాబ్లం? నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటేనే కదా ప్రాబ్లం ఏంటో తెలిసేది. ఎంతసేపు అయితే ఇంట్లో ఉంటావో అంతసేపు ఈ మొబైల్ కి అతుక్కుపోతావు. అత్తయ్య, ఒకవేళ తనకేమైనా తెలిసినా కూడా అప్పుడు కూడా తనేమీ చేయలేదు కదా. నువ్వు ఏమైనా చేయొచ్చు కదా. నేనెలా చేస్తాను? ఎందుకంటే హోమ్ మినిస్టర్ హస్తం ఉంది ఆ ప్రజ్ఞ గారి మీద. ఫుల్ సపోర్ట్ తనకే కదా. అయినా అత్తయ్య, బామ్మ దగ్గర మీరే ఏమీ చేయలేరు, ఇక నేనేం చేయగలను? నీకు తింటం తప్ప వేరే పనిలేదు. ఇక మీరు కనీసం ఇప్పుడైనా నోరు తెరిచి మాట్లాడొచ్చు కదా. ఏదో ఒక ఐడియా ఇవ్వచ్చుగా. ఐడియా ఉంది నా దగ్గర. అదే అందరూ అంటుంటారు కదా, శత్రువులు మనకంటే బలవంతులైతే మనం వాళ్ళని మంచి చేసుకుంటేనే మనకు మంచిదని. ప్రజ్ఞ నీకు ఎప్పటికీ లొంగదు కదా, అందుకే నువ్వు ఒక పని చెయ్యి. నువ్వే చేతులెత్తి నిన్ను నువ్వు సరెండర్ చేసుకో. సరిగ్గా చెప్పారు మావయ్య గారు, సరిగ్గా చెప్పారు కదా. వీళ్ళందరూ ఎందుకు పనికిరారు? ముసల్దా ప్రజ్ఞకి బ్యాంక్ లాకర్ తాళాలు అప్పగించక ముందే నేనేదో ఒకటి చెయ్యాలి. బంటి, బంటి నువ్వెక్కడున్నావు? నేను నిన్ను వదిలిపెట్టను. పిన్ని, మీరు బంటిని ఎక్కడైనా చూసారా? లేదే, ఏమైంది? మరేమో ఆ బంటి నా పెన్సిల్ ని దొంగలించాడు. నేను వెళ్లి స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ ని చెయ్యాలి, లేదంటే టీచర్ తిడుతుంది. ఇదైతే చాలా పెద్ద తప్పు. సరే, ఒకవేళ బంటి నీకు దొరికితే ఏం చేస్తావు? ముందు నేను పెన్సిల్ తీసుకుంటాను, తర్వాత నా హోంవర్క్ చేసుకుంటాను. ఇక ఆ తర్వాత తన హోంవర్క్ బుక్ లో అన్ని పేజీలు చింపేస్తాను. అప్పుడు తనకి స్కూల్లో దెబ్బలు పడతాయి కదా. బబ్లీ, ఇదైతే దానికంటే పెద్ద తప్పు. అలాగా? మరి నేను స్కూల్లో దెబ్బలు తింటే అది పర్వాలేదా? అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడేం చేద్దాం? సరే, ఒకవేళ నేను నీ పెన్సిల్ ని మ్యాజిక్ చేసి తిరిగి తీసుకొస్తే అప్పుడు నువ్వు బంటిని క్షమిస్తావా? మీకు మాయ చేయడం వచ్చా? సరే అయితే, ఒకవేళ నాకు పెన్సిల్ దొరికిందంటే నేను బంటిని అస్సలు ఇబ్బంది పెట్టను. అయితే నేను మ్యాజిక్ చేయాల్సిందే. ఆబ్రకదాబ్రా గిలిగిలిచూ. బబ్లీ, పెన్సిల్ ఎక్కడున్నావు నువ్వు? పెన్సిల్ త్వరగా నా చేతిలోకి వచ్చే, ఎందుకంటే బబ్లీ హోంవర్క్ చేసుకోవాలి. త్వరగా రా పెన్సిల్, త్వరగా. ఇదిగో. వావ్ పిన్ని, మీకు నిజంగానే మ్యాజిక్ వచ్చు. థ్యాంక్ యూ పిన్ని. మై ప్లెజర్. సరే వెళ్ళు, త్వరగా వెళ్ళి హోంవర్క్ చెయ్యి. ఓకే పిన్ని. గుడ్ గర్ల్. చూడు బంటి, ఇది చాలా తప్పు. అరే, ఆలియా, నీకు తెలుసా, నిన్న నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. అక్కడ ఎంత అందమైన జ్యువెలరీ ఉందంటే నాకైతే వెంటనే కొనేయాలనిపించింది. ఎందుకు కొనుక్కోలేదో తెలుసా? నీ పెళ్లికి నేను ఎలాగో ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా, అందుకే కొనుక్కోలేదు. నేనేం చేయాలి? ఏం చేస్తా చష్మిష్ నిజస్వరూప నానమ్మకు తెలుస్తుంది? ఆలియా, ఇందుకు నీ పెళ్ళెప్పుడు జరుగుతుంది? ప్రవీణ్తో ఖాయమైంది కదా. ఇప్పుడు తనతో జరుగుతుందా లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఏం లేకపోయినా నువ్వే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తావు కదా వదినా. ఎన్నిసార్లు చెప్పాను ఎదుటి వాళ్ళ లైఫ్ లో నువ్వు ఇంటర్ఫీర్ కావద్దని. ఓహో, ఏంటి నువ్వు? నేను కేవలం నీ మంచి గురించి ఆలోచిస్తున్నాను, అందుకే అలా అడిగాను. ప్రవీణ్, నేను ఇంకేమైనా అడుగుండాల్సిందే, అప్పుడు ఖచ్చితంగా నెరవేరుండేదేమో. చూడు ప్రవీణ్, ఏమైనా చెయ్యి, కానీ నువ్వు తన కళ్ళలోకి మాత్రం అస్సలు చూడకు, లేదంటే నిన్ను మళ్ళీ హిప్నటైజ్ చేస్తుంది. ఎవరి కళ్ళల్లోకి? నా ఉద్దేశం ఏంటంటే ఆలియా కళ్ళలోకి. నువ్వు సారీ చెప్పేటప్పుడు ఆలియా కళ్ళలోకి చూసి చెప్పు. ఇట్ వర్క్స్. ఆలియా, కమాన్. ఆలియా, ప్రవీణ్ నీతో ఏదో మాట్లాడాలట. యాక్చువల్లీ హోల్డ్ ఆన్. ఈ అద్భుతమైన మూమెంట్ ని విట్నెస్ చేయడానికి నేను ఒకరిని పిలవాలనుకుంటున్నాను. ఎందుకంటే అసలు తను లేకపోతే అప్పుడు ఇదంతా జరిగి ఏ ప్రయోజనం ఉండదు. ఐల్ బి బ్యాక్. వీళ్ళిద్దరూ ఇలా ఎందుకు నిలబడ్డారు? ఒకరితో ఒకరికి పరిచయమే లేనట్టు. వైశాలి, ఏదో గందరగోళం ఉంది.
నన్ను వదలండి, చాలా పనులున్నాయి. పనా? ఈ రోజా? దీనికంటే ముఖ్యమైన పని ఇంకేమీ ఉండదు ఈరోజు. అరే కానీ ప్రవీణ్, క్యారీ ఆన్. అభి, నేను తనతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఒంటరిగానా? ఇట్స్ ఓకే ఆలియా. అయిన ఇందులో తప్పే ఉంది. వీడు తనకి మరిదవుతాడు కదా. సో నాకు తెలిసి నీకు ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు కదా. నువ్వెందుకు అలా చూస్తున్నావు? నీకేమైనా అభ్యంతరం ఉందా? ఇక్కడ ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటే ప్రవీణ్ క్యారీ ఆన్. ఆలియా, కెన్ యూ రిలాక్స్? అన్నయ్య వాళ్ళు ప్రవీణ్ నిజం తెలుసుకున్నాడు. అసలు జరిగిన ఈ గొడవంతటికి తను అదే ఆ కళ్ళజోడే కారణమని. మరి కొంచెమైనా తన మీద పగ తీర్చుకోవాలి కదా. సో యూ జస్ట్ టేక్ ఇట్ ఈజీ. ఆ రోజు ప్రజ్ఞ స్కూటర్ అతనితో వచ్చింది. ఇక ఈ రోజు ప్రవీణ్తో గదిలోకి ఒంటరిగా వెళ్ళింది. అసలేం జరుగుతోంది? తప్పకుండా ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. ప్రవీణ్, అసలేంటిదంతా? నువ్వు నాతో ఒంటరిగా ఏం మాట్లాడాలి? నేను చాలా ముఖ్యమైన డెసిషన్ ఒకటి తీసుకున్నాను. వాళ్ళకి చెప్పడానికి ముందు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆలియాని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని అభికి చెప్పేశాను. ప్రవీణ్, ఆలియాని పెళ్ళా? నువ్వు బుల్బుల్ని ప్రేమిస్తున్నావు కదా. నేను ఇదంతా బుల్బుల్ కోసమే చేస్తున్నాను. మీ పెళ్లి వల్ల ఏవైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయో వాటికి బుల్బుల్ని దూరంగా ఉంచాలనుకుంటున్నాను. దీనికి సొల్యూషన్స్ వెతికే ప్రాసెస్లో తను ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ప్రజ్ఞ వదిన బుల్బుల్ ఎవరినైతే ప్రేమిస్తుందో కేవలం వారినే చేసుకోవాలనుకుంటున్నాను. కానీ తను నిన్ను ప్రేమిస్తోంది ప్రవీణ్. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. ప్రజ్ఞ వదిన నాకు తెలుసు, కానీ ఇప్పుడు బుల్బుల్ నన్ను పెళ్లి చేసుకోదు కదా. తను నన్ను పెళ్లి చేసుకుంటే దాని ప్రభావం తిన్నగా మీ లైఫ్ మీద పడుతుంది. చూడండి ప్రజ్ఞ వదిన, ఏదో ఒక రోజు అభికి ఆలియాకి ఖచ్చితంగా తెలిసిపోతుంది నేను ఆలియాని ఎవరి కోసం వదిలేశానో అది మీరు కాదు బుల్బుల్ అని. ఇది తెలిసిపోయిందంటే అప్పుడు వాళ్ళిద్దరూ మీ ఇద్దరిని వదిలిపెట్టరు. ప్రవీణ్, ఇదంతా నీకెవరు చెప్పారు? బుల్బుల్ చెప్పింది. ప్రజ్ఞ వదిన, ఇప్పుడు నేనే ఇదంతా చక్కదిద్దాల్సి ఉంటుంది. ప్రవీణ్ ఇంతసేపు తనతో ఏం మాట్లాడుతున్నాడు? ఒకవేళ మళ్ళీ ప్రవీణ్ తన కళ్ళలోకైతే చూడట్లేదు కదా. ఆ కళ్ళజోడు మళ్ళీ తనని హిప్నటైజ్ చేయకుండా ఉండాలి. లేదు ప్రవీణ్, ఇందులో నీ తప్పేవీ లేదు. నా పెళ్లి నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం. ఇప్పుడు మరో తప్పుడు నిర్ణయం తీసుకొని నువ్వు మొదటి తప్పుని సరిదిద్దలేవు ప్రవీణ్. నా జీవితంలో ఏదైతే జరగాలో అది జరిగిపోయింది. నువ్వు నీ జీవితాన్ని ఎందుకు నాశనం ప్రజ్ఞ చేసుకోవాలనుకుంటున్నావు? వదిన, ప్లీజ్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కేవలం ఆలియానే అభి లైఫ్ ని కంట్రోల్ చేస్తుంటుంది. అలాంటిది ఆలియా మీకు అభికి పెళ్లి జరిపించిందంటే తను బుల్బుల్ విషయంలో ఏం చేస్తుందో ఆలోచించండి. ఇక అభికైతే ఆలియా అంటే చాలా ఇష్టం. తన కోసం ప్రాణాలైనా ఇస్తాడు. కానీ ప్రవీణ్, ఒక్కసారి ప్లీజ్ లెట్ మీ డూ దిస్. నేను ఇలా చేయాల్సిందే. బుల్బుల్ కోసం మీరు ఇక్కడ ఎలా సర్దుకుపోతున్నారో అలాగే నేను కూడా ఆలియాని పెళ్లి చేసుకోవాలి బుల్బుల్ కోసం. అప్పుడే నేను బుల్బుల్ని వీళ్ళందరికీ దూరంగా ఉంచగలను. అయినా ప్రజ్ఞ వదిన, ఒకసారి ఈ పెళ్లి జరిగిపోయిందంటే ఇక నేను ఎవరిని ప్రేమించాననేది ఎవరికీ తెలిసే అవకాశమే ఉండదు. ఇక మీ టైం పూర్తయింది. అరే నేను జోక్ చేశాను, రిలాక్స్ అవ్వండి. నేనేం జైలర్ని కాను. కింద అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పడానికి వచ్చాను. నేనెవరికి చెప్పలేదు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏంటి అనేది.
హే, చాలా సంతోషంగా ఉండుంటుంది కదా. కిందికెళ్ళాక మరింత మజా ఉంటుంది. ఓ యాటిట్యూడ్, ఈగో, ఇంత జరిగాక కూడా పొగరు అడగలేదు కదా. ఈ యాటిట్యూడ్, ఈ ఈగో అన్నీ పోతాయి. నువ్వు ప్రవీణ్తో దేని గురించి మాట్లాడావో ఏంటో నాకు తెలిసిపోయింది. వాడు ఆలియాని పెళ్లి చేసుకోకుండా వాడిని మభ్యపెట్టడానికి ప్రయత్నించావు కదా. ఏమైంది? తను నీ మాటలను అస్సలు వినలేదు కదా, చూడలేదు కదా తను నీ ఈ కళ్ళలోకి. ఇప్పుడు నీ రహస్యం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నీ మ్యాజిక్ ఎవ్వరి మీద పనిచేయదు. మ్యాజిక్? అవును, మ్యాజిక్. నీ మ్యాజిక్ ఇంకా నీ ప్లాన్, ఇట్స్ ఓవర్. ప్రవీణ్, నువ్వు పిలిచావా మా అందరినీ? ప్రవీణ్ మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాడు. కమాన్ ప్రవీణ్. చూడండి, ఆలియాకి నాకు పెళ్లి ఫిక్స్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. తెలుసు బాబు, మా అందరికీ తెలుసు. అలాగే మీకు ఇది కూడా తెలుసుంటుంది, నేను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేశానని. ఎందుకంటే నేను ఇంకొకరిని ప్రేమించాను. కానీ నేను మోసపోయాను. అంతా నాటకం. తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నాకిప్పుడే తెలిసొచ్చింది ఆయన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అని. నేను చేసిన తప్పుని దిద్దుకోవాలనుకుంటున్నాను. ఆలియా, ప్లీజ్ నన్ను క్షమించు. చూడు, నేను నిన్ను చాలా బాధ పెట్టానో హర్ట్ చేశానని నాకు తెలుసు ఆలియా. నేను సంతోషంగా ఉంచుతానని నేను ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు జరిగిందంతా మర్చిపోయి నన్ను క్షమించి నాకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో ఆలియా. అరే వావ్ ప్రవీణ్, ఇది నిజంగా చాలా మంచి విషయం. మేమందరం కూడా ఇదే కోరుకుంటున్నాం, ఆలియాకి త్వరగా పెళ్ళవ్వాలని. కానీ ముందు నువ్వు ఈ విషయం చెప్పు, అసలు అమ్మాయి ఎవరో? తన కోసం నువ్వు ఆలియానే వద్దనుకున్నావు. అవునవును, మేం కూడా తెలుసుకుని తీరాలి కదా అమ్మాయి ఎవరో. నీలాంటి స్మార్ట్ ఇంకా ఇంటెలిజెంట్ అబ్బాయిని ఎవరు మోసం చేసింటారు అని. అవును, చెప్పు బాబు, ఎవరా అమ్మాయి? ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ పెట్టిన అమ్మాయి ఎవరు? ప్రజ్ఞ. ప్రజ్ఞ ప్రజ్ఞ ప్రజ్ఞ, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? నీకేమనిపిస్తుంది? ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా, లేకపోతే చాలా తెలివైందా? అడగొచ్చు కదా ప్రవీణ్ని, ఆ అమ్మాయి ఎవరని. వాడు నాకు తన పేరేంటో చెప్పడం లేదు. మా మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే బెట్టి చేస్తున్నాడు. అందుకే నువ్వు తనని అడిగావంటే నీతో చెప్తాడేమో. అడుగు. సర్లే ఉదయ్, ఎవరైతే మనకెందుకు. తను ప్రవీణ్ డబ్బు కోసమే తన వెంట పడుంటుంది. తనతో ప్రవీణ్ కంటే డబ్బు నోడు దొరికేసరికి ప్రవీణ్ వదిలి వెళ్ళిపోయి ఉంటుంది కదా. నాకు తెలిసి అలాగే ఏదై ఉంటుంది. అయినా మనం ప్రవీణ్ హిస్టరీని మిస్టరీగా మార్చాల్సిన అవసరం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది, నా చిన్ననాటి స్నేహితుడు నాకు దక్కాడు. అలాగే ఆలియాకి తన ప్రేమ దక్కింది. అండ్ ఐఎమ్ షూర్ ఆ అమ్మాయి ఎవరైనా సరే తను చేసిన దానికి ఈ పాటికే శిక్ష అనుభవిస్తూ ఉంటుంది కదా. సరిగ్గా చెప్పావు అభి. రెండు మనసుల్ని, ఇద్దరు స్నేహితుల్ని విడదీసి ఆ అమ్మాయి ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. కరెక్ట్ నానమ్మా. సరే, ఇప్పుడంతా సర్దుకుంది కదా. ప్రవీణ్కి ఆలియాకి పెళ్లి జరగబోతోంది. ఇప్పుడు ఇదంతా కూడా కేవలం ప్రజ్ఞ కారణంగానే జరుగుతోంది. అవునానమ్మా,
వీళ్ళిద్దరికి పెళ్లి తన వల్లే జరుగుతోంది. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ నానమ్మ. కానీ ఈ విషయం నీకెలా తెలుసు? ఏ రోజైతే తన్ని నేను చూశానో అప్పుడే నాకు అర్థమైంది తను ఏ ఇంట్లో అయితే కోడలుగా అడుగు పెడుతుందో ఆ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది అని. అవునానమ్మా, తన కళ్ళలో ఏదో విషయం దాగుంది. అర్థం కాలేదా? కళ్ళతో మాయ చేస్తుంది. అమ్మా ప్రజ్ఞ, నువ్వింట్లో అడుగు పెట్టగానే మా సంతోషాలు తిరిగొచ్చాయి. అభికి తన స్నేహితుడు తిరిగి దక్కాడు, అలాగే ఆలియాకి తన ప్రేమ కూడా. అలాగే వీళ్ళిద్దరి పెళ్లి జరిగితే అంతా సర్దుకుంటుంది. ప్రవీణ్, నీ నిర్ణయానికి చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరైతే నిన్ను మోసం చేశారో నేను వాళ్ళని నాశనం చేస్తాను. కానీ దానికంటే ముందు అర్జెంటుగా మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేయడం చాలా అవసరం.